ప్రైజ్ ద లార్డ్. శుభవార్త ప్రేక్షకులకు పునరుత్థాన దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. హ్యాపీ ఈస్టర్. మరి బైబిల్ పరంగా చూసినట్లయితే హ్యాపీ రిజరెక్షన్ డే. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు పునరుత్థానం గురించి, దాని యొక్క విశిష్టతను, ప్రాముఖ్యతను, మన దైనందిన జీవితంలో ఏ విధంగా పునరుత్థాన బలముతో మనం జీవించాలి, ఏ విధంగా పునరుత్థానాన్ని మనము అనుభవించాలి, దాన్ని ప్రకటించాలి అన్న ఒక సంభాషణను ప్రారంభించడానికి నాతో పాటు ఇక్కడ ఉన్న రెవరెండ్ డాక్టర్ రాజేంద్ర పాల్ గారు ఉన్నారు మన మధ్యలో. వారు కేర్ బైబిల్ చర్చ్కి పాస్టర్గా వారు పరిచయం చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా హీఈస్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ కేర్ కౌన్సిలింగ్ మినిస్ట్రీ. అంత మాత్రమే కాకుండా ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కేర్ కౌన్సిలింగ్ ఇన్స్టిట్యూట్ చేస్తూ ఉన్నారు. అద్భుతమైన పరిచయం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ డిస్కషన్. అదేవిధంగా మనతో పాటు రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ సజ్జన్ గారు ఉన్నారు. వారు న్యూ లైఫ్ బ్యాప్టిస్ట్ చర్చ్కి సీనియర్ పాస్టర్గా ఉంటున్నారు, వారు లీడ్ పాస్టర్గా. అంత మాత్రమే కాకుండా వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చెస్లో వారు ఒక మెంబర్గా వారు సేవలు అందిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సజ్జన్ గారు ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ డిస్కషన్. ఈరోజు ఒకటి, హీఈస్ రీజన్, ఆయన లేచి ఉన్నాడు. ఇండీడ్ ఈజ్ రీజన్, ఆయన లేచి ఉన్నాడు. దానికి మేమే సాక్షులం అనేసి మరి శిష్యులు చెప్తూ ఉంటారు. హీఈస్ ద రీజన్ ఫర్ ద సీజన్. అండ్ ఎప్పుడైతే మనం ఈ యొక్క ఎంప్టీ టూమ్ చూస్తూ ఉంటామో, ఈ యొక్క ఖాళీ సమాధిని చూసినప్పుడు ఆయన యొక్క పునరుత్థానాన్ని మనము ప్రకటిస్తూ ఉంటాము. ఇది కేవలము ఆధ్యాత్మికమైనది మాత్రమే కాకుండా చారిత్రక సాక్ష్యాలతో ఇది మన ముందు రుజువులు మనం చూస్తూ వచ్చాము. కాబట్టి ఈరోజు మరి పునరుత్థానం గురించి మాట్లాడాలి, దాని యొక్క ప్రాముఖ్యతను వివరించాలి అని అంటే మన మధ్యలో రాజేంద్ర పాల్ గారు ఉన్నారు. అయ్యా, వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ దట్? ఏం చెప్పదలుచు? పునరుత్థానము నూతన నిబంధన సంఘానికి పునాది వంటిది. పునరుత్థానము లేనట్లయితే నిరీక్షణ లేదు. పునరుత్థానము లేనట్లయితే విశ్వాసము లేదు. పునరుత్థానము లేనట్లయితే మన విశ్వాసం మృతము అని పౌలు గారు 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఆయన అంటారండి. పునరుత్థానము అనే అంశము బైబిల్ గ్రంథంలో, నూతన నిబంధన గ్రంథంలో 104 మారులు ఇది నిజము అని ఒక్కాణింపబడ్డదండి. కనుక విశ్వాసులంగా, క్రైస్తవులంగా ఈ ప్రాముఖ్యమైన అంశం గురించిన ఎలాంటి సందేహం మనలో ఉండకూడదండి. మనము ధైర్యంగా, మనము నమ్మే మన ప్రభువు పునరుత్థానుడై ఉన్నాడు అని ప్రకటించాలి. వెరీ గుడ్, చాలా సంతోషం అండి. నిజంగానే ఎందుకంటే చాలామంది ఇప్పుడు మనము చరిత్రలో చూసినట్లయితే ఒకే ఒక ఖాళీ సమాధి ఆయన పునరుత్థానాన్ని సూచిస్తూ ఉంది, ఆయన పునరుత్థానాన్ని ప్రకటిస్తూ ఉన్నది. ఒకే ఒక ఖాళీ సమాధి. చాలామంది వచ్చారు, చాలా విషయాలు మాట్లాడారు, వారు చనిపోయారు, పాతిపెట్టబడ్డారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తను వచ్చారు, తను చెప్పారు, నేను శిలోకి వెళ్తాను, చనిపోతాను, తిరిగి లేస్తాను. ఆ మాటకు తగినట్టుగా ఆయన తిరిగి లేచున్నారు. మీరు దాని విషయంలో ఏం చెప్తారు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము సోదరులు పాస్టర్ గారు చెప్పినట్లు క్రైస్తవ సిద్ధాంతానికి, క్రైస్తవ విలువలకు, క్రైస్తవ సందేశానికి అది పునాది వంటిది. రెండవది, యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానము క్రైస్తత్వానికి వెన్నెముక వంటిది. అంతేకాకుండా అదొక మూల రాయిగా యేసు ప్రభువారి పునరుద్ధానం ఉంటుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభువారు సిలువలో మరణించినప్పుడు సిలువ ఆ గడిలో ముగింపు కాలేదు. ప్రభువు చెప్పినట్లు నేను మరణిస్తూ ఉన్నాను, మరలా 3వ రోజు నేను తిరిగి లేస్తానని ఆయన ముందుగానే ప్రకటించి, ఆయన చెప్పినట్లు
పాపుల కొరకు సిలువలో మరణించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన చెప్పినట్లు 3వ రోజు ఆయన తిరిగి లేచిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ నిరీక్షణకు, క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ బోధకు, క్రైస్తవ సిద్ధాంతానికి, లేక బోధకులమైన మనలాంటి వాళ్ళందరికీ, సువార్థికులకు అది ఒక మూల సందేశముగా ఈరోజు యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానము ఉన్నది అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా ఒక మహా గొప్ప దైవజనుడు సాధు సుందర్ సింగ్ గారు ఒక విశ్వవిద్యాలయంలో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆయన లెక్చర్ ఇచ్చిన అనంతరము ఒక యవనస్తుడు ఆయన నుంచి అడుగుతాడు, మీ మతంలో చాలా మంచి ఉన్నది కదా, అదంతయు విడిచిపెట్టి ఎందుకు మీరు క్రైస్తత్వాన్ని మీరు పుచ్చుకున్నారు, లేక క్రైస్తత్వంలోనికి ఎందుకు వెళ్ళారంటే ఆయన నవ్వుతూ చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటంటే అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము అనే మాటను తెలియజేశారు. అంటే ఆ పునరుద్ధానం యొక్క విలువను సాధు సుందర్ సింగ్ గారు అర్థం చేసుకొని ఆ పునరుద్ధానం యొక్క శక్తిని, దాంట్లో ఉన్న మహిమను ఆయన గ్రహించి అది గొప్ప విశ్వాసానికి, ఆయన జీవితంలోనికి ఒక నాందిగా, ఒక పునాదిగా ఆయన జీవితంలో ఉంటూ ఉన్నది. చాలా చాలా సంతోషం అండి. అది పునాది, నాంది మన జీవితానికి ఒక ఒక దిశానిర్దేశము ఇచ్చే ఒక గొప్ప మాట పునరుత్థానం. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తిరిగి లేచుట. అయితే ఒక విషయం ఏంటంటే, మరి ఆయన చనిపోయినప్పుడు ఈ యొక్క శాస్త్రులు కానివ్వండి, పరిసయ్యులు కానివ్వండి, తర్వాత ఈ యొక్క మత బోధకులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆయన తిరిగి లేస్తాడు కాబట్టి ఆ యొక్క సమాధిని సీల్ చేయాలి అన్న ఒక మాట తీసుకొచ్చారు. చాలా రోమా సైనికులను అక్కడ నిలబెట్టారు. పిలాతు దగ్గరికి వెళ్ళారు, ఆయన లేస్తా అన్నాడు. అంటే వాళ్ళకు కూడా ఏదో రకంగా వాళ్ళకు విశ్వాసం ఉంది, తప్పకుండా లేస్తాడు, ఎందుకంటే ఆయన లేచే సమర్థుడు అన్న నమ్మకం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి అని చేశారు. అయినప్పటికీ వాళ్ళు మరి పునరుత్థానము ప్రభువైన యేసుక్రీస్తు వారు లేచారు, సమాధి రాయి తొలగించబడింది, వారు తప్పుడు ప్రచారాన్ని తీసుకొని వచ్చారు. దాని విషయం మీరు ఏం చెప్తారు? దాని విషయం డెత్ కుడ్ నాట్ హోల్డ్ హిమ్ అని ఉంటుంది చూడండి, అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో. డెత్ కుడ్ నాట్ హోల్డ్ హిమ్, మరణము ఆయన్ని ఆపలేకపోయిందండి. ఎందుకంటే ఆయన మరణించాడు, అది నిజము. ఆయన మన పాపముల నిమిత్తము, మన అవిధేయత నిమిత్తము, మన రక్షణ నిమిత్తం ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు శిలువ మీద. సమాధి చేపట్టాడు. ఎన్నో ప్రయత్నాలు చేశారండి సమాధిని భద్రపరచడానికి, కానీ సమయం వచ్చినప్పుడు 4 మాటలు ఉన్నాయండి. బండ తొలగింపబడ్డది అనేది మొదటి మాట. రెండవది సమాధి ఖాళీగా ఉన్నది అని తెలియజేశారు. వాళ్ళే సాక్ష్యం పలికారు. వచ్చిండ్రు, లోపల చూశారు. పేతురు యోహానులు చూస్తే లోపల ఎవరూ లేరు, యేసు ప్రభువు లేరు. ఆఖరికి వస్తే దేవదూత ఆ దినం పేతురు యోహానులతో ఏమన్నారంటే, మీరు ఎవరిని వెతుకుతున్నారు? ఆయన సజీవుడు, మృతులలో ఆయన లేడు, మృతులలో ఆయన ఎందుకు వెతుకుతున్నాడు అని అంటారు. ఈజ్ రిజన్ ఫ్రమ్ ద డెడ్ అని అన్నారు. మూడవదిగా అక్కడ యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు యేసు ప్రభు శరీరాన్ని చుట్టిన ఆ బట్టలు ఒక సాక్ష్యంగా బట్టలు ఉన్నాయి, యేసు ప్రభు లేడు. మూడవ మాట. నాలుగో మాట ఏంటంటే, లోక చరిత్రలో 2000 సంవత్సరాలుగా యేసు ప్రభువు వారు లేచారు అనే దానికి నిదర్శనము యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి సంఘముగా కూడుకుంటూ ప్రతి ఆదివారం, సంవత్సరంలో 52 వారాలు ప్రతి సంఘము ప్రకటిస్తుంది ఏమనంటే యేసు ప్రభు లేచాడు. కనుక యేసు ప్రభు లేచుట అనేది అద్భుతమైన సత్యము, గొప్ప సాక్ష్యాలతో కూడిన ఒక గొప్ప వివరణతో కూడిన మాట. దాంట్లో ఎలాంటి సందేహం లేదండి. ఆయన లేచుట ద్వారా ఆయన దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు. ఆయన లేచుట ద్వారా క్రైస్తవ్యానికి పునాది లభించింది. తర్వాత ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మరణ వేదనలు ఆయనను ఆపలేకపోయినవి. అదొక పాతాళం ఆయనను ఆపలేకపోయింది. అయితే ఒక విషయము, ఆయన తిరిగి లేచిన తర్వాత
ఆయన యొక్క శిష్యులతో ఆయన ఏ విధంగా ఆయన సంభాషించగలిగాడు, ఏ విధంగా శిష్యులను మరి ఆయన బలపరిచాడు, ఏ విధంగా శిష్యులతో తను సంధించాడన్న విషయాన్ని సజ్జన్ గారు మీరేమన్నా. ఇది చాలా మంచి క్వశ్చన్ అన్న. దానికి ముందు ఒక మాట అంటాను. యేసుక్రీస్తులో మరణము మరణించింది. అంతేకాకుండా ఎప్పుడైతే యేసు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచాడో ఆ ప్రభువారు ఆయన తన శిష్యుల దగ్గరికే వచ్చాడు. లూకాసు వార్త 24 అధ్యాయంలో చూస్తే వారు రోమా సైన్యమునకు అధికారులకు భయపడి వారు లోపల ఉండి తలుపులు వేసుకొని వారు భయముతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మహిమ దేహముతో ఆయన వారి మధ్యను ప్రత్యక్షమై ఆయన నిలిచి ఆయన పలికిన మాట ఏంటంటే, సమాధానము మీకు కలుగునుగాక. అంటే ఆ హృదయంలో ఉన్న అలజడి, వారి హృదయంలో వారి మనసులో ఉన్న భయము, బయటికి వెళ్తే ఏమవుతుందో అని తెలియని ఆందోళనలో ఉన్న ఆ శిష్యుల యొక్క మనస్సును ప్రభు అర్థం చేసుకొని వారు ఆయన దగ్గరికి రాలేదు, కానీ యేసే వారి దగ్గరికి వెళ్ళి ఆయన వారిని బలపరిచిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి పునరుద్ధానుడైన క్రీస్తు ఏం చేస్తాడు అంటే, బలహీనపడిన మన బ్రతుకులను ఆయన బలపరిచే గొప్ప దేవుడు. రెండవది, తిబెరే సముద్ర తీరంలో శిష్యులు లోపలికి వెళ్ళి ప్రయాసపడి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఏం లేదు. సో వారిని అక్కడ అర్థం చేసుకొని వారి జీవితంలో కలిగిన ఓటమిని మరలా లోపలికి పంపించి పునరుద్ధాన శక్తి ఎంత గొప్పదో, ప్రభు వారితో ఉన్నప్పుడు, ప్రభు మాట విన్నప్పుడు ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తుందని సముద్రం మధ్యలో యేసయ్య అద్భుతం చేశారు. దట్ షోస్ దెర్ ఈస్ అ పవర్ ఇన్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఇన్ హిస్ వర్డ్. ఆయన మాటలో ఆ గొప్ప శక్తి ఉన్నదనేది మనం అర్థం చేసుకోవాలి. వారికి కావాల్సింది ఆయన సిద్ధపరిచాడు. అక్కడ ఎమ్మాయి గ్రామంలో చూస్తే శిష్యులతో ప్రభు నడిచాడు. పునరుద్ధానుడైన యేసు ఆయన నడుస్తూ వారితో సంభాషించాడు. తోమా అలాగే పేతురు యొక్క జీవితాలను కానీ ఒక్కసారి మనం అన్వయించుకుంటే, పేతురు ముమ్మారు నాకు యేసు ఎవరో తెలియదు అన్నాడు. బహుశా ప్రభు హృదయం గాయపడి ఉండొచ్చేమో, ఎందుకంటే ఆయనతో అంత క్లోజ్గా తిరిగిన వ్యక్తి ఒక్కసారికి భయపడి ఆ యేసు ఎవరో నాకు తెలియదు అన్నప్పటికీ కూడా ప్రభు పేతురును కలుసుకొని మరలా ఆయన జీవితాన్ని కట్టిన దేవుడుగా ఉంటున్నాడు. తోమా అయితే, నేను యేసు చేతి గాయాల్లో నా చేయి పెడితేనే కానీ నేను నమ్మనని పలికిన ఆ తోమాకి యేసు ప్రభువారు అవకాశం ఇచ్చారు. సో ఇవన్నీ మనం చూస్తే మనలను బలపరిచే దేవుడు, మన పరిస్థితులను అర్థం చేసుకునే దేవుడు, మన ఓటమిలలో మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు, పేతురులాగా మనం పడిపోయినప్పుడు తిరిగి మనలను ఆయన చేర్చుకునే దేవుడు, తోమాలాగా జీవితంలో అవకాశం ఇచ్చే దేవుడు అన్న ఆ సందేశము నా మటుకైతే నాకు జ్ఞాపకం చేస్తుంది. చాలా చక్కగా వివరించారు. ఎందుకంటే పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారు ఆ భయపడుతున్న ఆ శిష్యులతోటి, సాధారణంగా మనమేమంటామంటే పిరికి పందల్లారా, భయపడ్డవారులారా, ఏదో అనే పరిస్థితి రావచ్చేమో. ఎంత ప్రేమగా ఆయన ఏదైతే ఈ శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఆయన సమాధానాన్ని కలిగి ఉన్నాడో, కోల్పోలేదు. నా దగ్గర ఉన్నది సమాధానము, అది నేను మీకు ఇస్తూ ఉన్నాను. పీస్ బీ అంటు యూ, అంటే సమాధానం మీకు కలుగునుగా అన్నారు. అదేవిధంగా తోమా విషయంలో కూడా ఏమీ అనలేదు, చూపించడానికి ఇష్టపడ్డాడు. తోమా అన్నాడు, నా ప్రభువా నా దేవా అనే మాట పలికాడు. గొప్ప మాట, మై లార్డ్ మై గాడ్. తర్వాత పేతురు విషయంలో కూడా 3 సార్లు ఆయన డినై చేశాడు. కానీ 3 సార్లు చేసినప్పటికీ ఆయన మరి 3 సార్లు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగాడు. నా మందను ఖాయమని చెప్పాడు. కాబట్టి వారు అంత ఆల్మోస్ట్ పేతురు హాస్ గివెన్ అప్, వెళ్ళిపోతాను అనుకున్నాడు. ఇంకా 3.5 years మంచిగా యేసు ప్రభుత్వాన్ని అన్నీ గడిపాను, లెట్ మీ గో బ్యాక్ టు మై ఓల్డ్ ప్రొఫెషన్ అని అనుకున్నాడు. కానీ జీసస్ ఏమన్నాడంటే, యూ హ్యావ్ ఎ న్యూ బిగినింగ్ ఇన్ యువర్ లైఫ్, నీతో చాలా పని ఉంది. ఈ పునరుత్థాన దినంలో ఈ సందేశం ఏంటంటే, ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ గివెన్ అప్, ఇట్స్ ఆల్మోస్ట్ గాన్ అనుకున్నప్పుడు, దెర్ ఇస్ అ మెసేజ్ ఆఫ్ రిజరక్షన్. ద రిజరక్టెడ్ జీసస్ ఈజ్ గోయింగ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్. ఆయన దగ్గరికి వస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను సమాయత్తపరుస్తాడు, నిన్ను తిరిగి తన సేవలో బహుబలంగా వాడుకుంటాడు. కాబట్టి అది మనం చూసినట్లయితే వాట్ ఎ లవ్, వాట్ ఎన్ ఎఫెక్షన్, రిస్టరేషన్ అనేది తీసుకొని వచ్చారు. అయితే పాస్టర్ గారు, మరి అట్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్
చాలా ప్రాముఖ్యమైన దినం అది. ఎందుకనంటే అంతకుముందు 40 రోజులు వారితో ఉండి మాట్లాడి బలపరిచి, ఇదిగో మీరు నాకు సాక్షులుగా ఉంటారు, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, తర్వాత మీరు నాకు సాక్షులుగా ఉంటారనేసి భూదిగంతముల వరకు, యెరూషలేము నుంచి ప్రారంభించి భూదిగంతముల వరకు అని చెప్తాడు. ఆ తర్వాత ఆ పెంతెకోస్తు దినమున ఎప్పుడైతే వారు ఆ పరిచర్య చేస్తారో దాని యొక్క వివరణ చెప్పగలుగుతారా? దానికంటే ముందు అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలో 40 దినాలు అనేక సూచనలతో, అనేక సాక్ష్యములతో ఆయన తిరిగి లేచాడు అని నిర్ధారణ చేశాడు అన్నది అందరి మధ్యలో. వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళతో పడుకున్నాడు 40 దినములు 40 రాత్రులు వాళ్ళతో ఉండి ఆయన లేచాడు అనే దానికి గొప్ప సాక్ష్యమును వారి మధ్యలో ఆయన ప్రకటించాడు. పెంతెకోస్తు దినమున అప్పటి వరకు భయపడి దాక్కుంటూ జీవించిన అపోస్తలులు యేసు ప్రభువు ఇచ్చిన వాగ్దానం ప్రకారం పరిశుద్ధాత్మ దేవునితో వాళ్ళు నింపబడిన వారై, శక్తి నొందిన వారై, యేసు ప్రభువారిని మన ముందున్న ప్రజలు ఆయన్ని శిలువకు అప్పగించారు అని ఒక విధంగా బలంగా సాక్ష్యం చెప్పాడు. అలా చెప్పడం మాత్రమే కాకుండా ఆయన అన్నాడు కదా, మీరేమో ఆయనను శ్రమ పెట్టి శిలువ వేశారు, కానీ మరణము ఆయనని దాచలేకపోయింది, సమాధి ఆపలేకపోయింది. ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడు, దానికి మీరే సాక్షులు అని అంటాడు. ఆ తర్వాత చక్కని మాట చెప్తాడు. ఏమంటాడంటే, మన మధ్యలో దావీదు సమాధి ఉన్నది, మనం అందరం దానికి సాక్షులము అని అంటాడు. కానీ యేసు ప్రభు వారి సమాధి కూడా ఉంది. ఆ సమాధి ఖాళీ సమాధి. అదే గొప్ప సాక్ష్యం అని యేసు ప్రభు వారి పునరుత్థాన్ని ఆయన గొప్పగా ప్రకటిస్తూ ఆయన చేసిన ఈ గొప్ప పునరుత్థానమును గురించిన గొప్ప ప్రకటనతో కూడిన ప్రసంగము ద్వారా బైబిల్ గ్రంథంలో మనం చూస్తామండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మొదటి దినము మొదటి ప్రసంగం 3000 మంది ప్రభువుని నమ్ముకోవడము, బాప్తిజం తీసుకోవడము, సంఘములో చేర్చబడడం అనేది సాధ్యమైంది. పునరుత్థానము రక్షణలోకి నడిపిస్తుందండి. పునరుత్థాన సత్యం అనేది మన విశ్వాసాన్ని బలపరుస్తుందండి. పునరుత్థాన సత్యం అనేది మనల్ని సంఘములో చేరుస్తుందండి. క్రీస్తు శరీరములో భాగస్థులుగా మనల్ని చేస్తుంది. పునరుత్థానమే మన జీవితానికి అద్భుతమైన ఆధారము. దాన్ని బట్టే మనం ఈ దినము గొప్ప ధైర్యముతో, సంతోషముతో ఆయన పునరుత్థానాన్ని మనము ప్రకటిస్తూ ఉన్నాము. చాలా సంతోషం అండి. ఎందుకనంటే మరణం యొక్క ముళ్ళును విరిచిన దేవుడు, పాపం యొక్క దాని యొక్క బలాన్ని విరిచిన దేవుడు, తర్వాత సాతానును దాని తలను చితగొట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకొరకే బైబిల్లో ఒక మాట ఉంది, సిన్ హ్యాస్ నో డొమినియన్ ఓవర్ యూ. పాపము నాకు మన మీద అధికారం లేదు. అంటే ఇంతకుముందు అధికారం ఉండింది. ఈ శిలువ మరణము తర్వాత, పునరుత్థానం తర్వాత ఆ మరణము యొక్క ముళ్ళు విరవబడింది. పాపం యొక్క దాని యొక్క ఆధిపత్యము సంపూర్ణంగా తొలగించబడింది. శిలువలో మనకు ఈ పునరుత్థానం ద్వారా ఆ యొక్క విజయం మనకు సాధించబడింది. ఆ విజయంలో మనం ముందుకు కొనసాగాలి. అంత మాత్రమే కాకుండా ఆ విజయాన్ని మనం ప్రకటించాలి. మరి పునరుత్థానం యొక్క గొప్ప శక్తిని మన పరిచర్య ద్వారా మనము విడుదల చేయాలి. కాబట్టి ఈ యొక్క పునరుత్థానం గురించి మనం మాట్లాడినప్పుడు మరి ఇంకొక విషయం ఏంటంటే, ఎర్లీ చర్చ్ యొక్క గ్రోత్ ఏ విధంగా ఆది సంఘము చాలా ర్యాపిడ్గా గ్రో అయింది, దాని విషయం కొన్ని మాటలు చెప్తారా? అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే
The church was born on the day of Pentecost. They depended on the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని శక్తి మీద వారు ఆధారపడ్డారు. వారి బలము, వారి సామర్థ్యము, వారి శక్తి మీద వారు ఆధారపడలేదు కానీ వారు పరిశుద్ధాత్మ దేవుని శక్తి మీద ఆధారపడ్డారు. నంబర్ 2, ద ప్రేయర్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్. వారు కూడుకొని వారు ప్రార్థన చేయిచూ ఉండగా. సో వేర్ దెర్ ఈస్ ఎ ప్రేయర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రత్యేకంగా దేవా నీవు నా దగ్గర రాని కోరని అవసరం లేదు. మనం ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు ఆటోమేటిక్లీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ కమ్స్ డౌన్ అండ్ రిమైన్ విత్ అస్. కాబట్టి దట్ ఈస్ ద సెకండ్ సీక్రెట్. మూడవది ద టుగెదర్నెస్. వారు కలిసి రొట్టె విరుచుచు ప్రార్థన చేయొచ్చు అనే మాటను అక్కడ చూస్తున్నాం. సో ఆ ఫెలోషిప్ ఈజ్ ద సీక్రెట్. ఆదిమ క్రైస్తవ సంఘంలో అంతగా ర్యాపిడ్గా అది ఎదగడానికి కారణము వారు కలిసి వారు ఆ సహవాసంలో ఉన్నట్లు మనం చూస్తున్నాం. నాలుగోది ద వర్డ్ ఆఫ్ గాడ్. వీరు అపోస్తుల బోధయందును అనే మాట చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యము ఆదిమ క్రైస్తవ సంఘంలో కేంద్రంగా ఉంటుంది. సో అది కేంద్రంగా ఉన్న కారణం చేత ఆ సంఘము, ఆదిమ సంఘము ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేశాయి. నేను అంటాను, ఆ సంఘానికి శ్రమలు వచ్చాయి, హింసలు కలిగాయి, అన్నీ వచ్చాయి. కానీ ఆ సంఘము ఎక్కడ ఆగిపోలేదు. ఆ సంఘము ఎన్ని వచ్చినా కూడా అది ముందుకు కొనసాగించబడిందంటే దే లుక్డ్ అన్ టు గాడ్. దేవుని వైపు చూశారు. అబ్సల్యూట్లీ. ఆ కారణం చేత ఏది కూడా ఆ సంఘమును ఆపలేకపోయింది. వారు అలాగే ముందుకు కొనసాగుతూ వెళ్ళిన ప్రతి స్థలములో క్రీస్తుని గురించి వారు ప్రకటన చేసిరి అనే మాటను మనం చూస్తున్నాం. చాలా సో దోస్ ఆర్ ద సీక్రెట్స్ ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్. ఖచ్చితంగా. ఎందుకనంటే మీరు చెప్పిన దాన్ని చూసినట్లయితే ఒక విషయం మనం గమనించవచ్చు. ఆదిమ క్రైస్తవ సంఘము ఎన్ని సవాళ్ళు వచ్చినప్పటికీ వాటిని అధిగమించి వారు తెలిసిన ప్రపంచం, అప్పుడున్న తెలిసిన ప్రపంచానికి సువార్త ప్రకటించారు. ఒకే ఒక్కటి, దేర్ ప్యాషన్ టువర్డ్స్ గాస్పల్ అండ్ జీసస్ క్రైస్ట్. ఒక సత్యం వారు తెలుసుకున్నారు ఏంటంటే, మా యేసుక్రీస్తు, నా యేసుక్రీస్తు, నా యేసు ప్రభు ఆయన మరణాన్ని గెలిచి ఆయన పునరుత్థానుడు అయ్యాడు. ఆయన ద్వారా నాకు ఇటర్నిటీ వస్తుంది, ఇటర్నల్ హెవెన్ ఉంటుంది, నాకు అనే రక్షణ ఉంటుంది. నేను చేసిన ప్రతి పని కూడా దానికి ఒక మంచి నాకు రివార్డ్ ఇవ్వబడుతుంది, ఎందుకంటే ఆయన సజీవుడు కాబట్టి. మళ్ళీ ఇంకో మాట అంటాడు, అనేమంటాడంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో సదాకాలం మీకు తోడై ఉన్నాను అంటాడు. ఆ మాట వాళ్ళు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి మీరు అన్నట్టుగా ఎర్లీ చర్చ్ యొక్క ర్యాపిడ్ గ్రోత్కి వారి కమిట్మెంట్, వారి డెడికేషను, వారి ప్యాషను ఎంతో సహకరించింది. అంతేగాని డబ్బు కాదు, సామాజిక హోదా కాదు, విద్యాధిక్యత కాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా సువార్త ప్రకటించాలంటే ఈ 3 కావాలేమో అనుకుంటాం, కానీ ఇది రాంగ్ అని, ఇది తప్పు అనేసి వాళ్ళు ఆది సంఘంలోనే ప్రూవ్ చేశారు. కాబట్టి రాజేంద్ర పాల్ గారు ఒక మాట ఏంటంటే, చివరిగా ముగించే ముందు మరి పునరుత్థాన శక్తిలో మనం ఏ విధంగా జీవించాలి, పునరుత్థానాన్ని మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి, ఏ విధంగా మనం ప్రకటించాలి, ఏ విధంగా నడవాలి అనే చివరి మాటలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? 1 కొరింథీ 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు పునరుత్థానం గురించిన వివరాలు చెబుతూ, ఆయన మన విశ్వాసము, మన నిరీక్షణ, మన భవిష్యత్ పునరుత్థానం గురించి కూడా ఆయన చెప్తూ అంటాడు కదా. దానన్నిటికీ ఆధారము యేసు ప్రభువారు తిరిగి లేచాడు. యేసు ప్రభువారు తిరిగి లెగనట్లయితే మనము ఇంకనూ మన పాపంలో ఉన్నాం, మనము నిరీక్షణ లేని వారిగా జీవిస్తున్నాము. ఈ లోకములో మనకంటే దౌర్భాగ్యులు ఎవరు లేరు అన్నట్టుగా ఎంతో బలమైన సాక్ష్యముతో ఆయన చెప్తున్నాడు కదా. ఈ లోకములో విశ్వాసులుగా, సంఘముగా మనము జీవిస్తున్నాము ఈ దినం అంటే దాని కారణము పునరుత్థానము. కనుక విశ్వాసులు, సంఘము ఈ దినము మనము ఎంతో బలంగా, ధైర్యంగా మన విశ్వాసాన్ని ప్రకటించడానికి మూలము కారణం ఏంటంటే యేసు ప్రభు తిరిగి లేచాడు. కనుక ఈ పునరుత్థాన దినమున, ఈ పునరుత్థాన పండుగ దినమున, ఈస్టర్ అంటున్నాం కదండి, ఈ పండుగన మనం ఏం చేయాలంటే యేసు ప్రభు వారిని
మనం ప్రకటించాలి. ఆ సువార్తలోనే మనకు ధైర్యం ఉంది. ఆ సువార్తనే మన రక్షణకు ఆధారము అనే విషయం మనకందరికీ తెలుసండి. సజ్జన్ గారు. క్రీస్తునందు దేవుని బిడ్డారా, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు దేవుని సేవకునిగా ఈ మాటలు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. యేసు ప్రభువారి పునరుద్ధాన మాటను వినగానే మనందరినీ బలపరిచే ఒకే ఒక్క మాట ఏంటంటే, నేను ఉన్నాను, ఐ యామ్ విత్ యూ. ఈ ఒక్క మాట మన జీవితాలను బలపరుస్తుంది. రెండోది, మానవ జీవితంలో మరణము ముగింపు కాదు. ఈ మరణం తర్వాత దేర్ ఇస్ ఎ గ్రేట్ లైఫ్, అద్భుతమైన ఒక జీవితం ఉన్నది అనేది యేసు పునరుద్ధానము మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ మాటను అర్థం చేసుకునే ఆ క్రమంలో దేర్ ఇస్ ఎ ప్లేస్ ఆఫ్టర్ డెత్. మరణం తర్వాత ప్రభువారు మన కొరకు అద్భుతమైన ఒక స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రభుతో గడిపే ఒక గొప్ప సహవాసం ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మరణం తర్వాత ప్రభువు మనకు ఒక గొప్ప బహుమానం కూడా ఇవ్వనై ఉన్నాడు, ఆయన నందు విశ్వసించిన వారికి అనే మాటను మనము అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానములో నీవు నేను అర్థం చేసుకోవాల్సిన గొప్ప మాట ఏంటంటే, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది, ఆయన సమాధానము మనకు అనుగ్రహించువాడుగా ఉంటున్నాడు. మూడవది, మన జీవిత అవసరతలు అర్థం చేసుకొని మన బలపరచు గొప్ప దేవుడిగా ఆయన మనతో ఉంటాడు అనే మాటను నీవు నేను అర్థం చేసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నేను ఒక విషయం చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానము చెందిన తర్వాత శిష్యులతో మాట్లాడిన మాటలు మీరు చెప్పినట్టుగా ఒకటే ఫోకస్, యూ షుడ్ బి మై విట్నెసెస్. మీరు నాకు సాక్షులుగా ఉండండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, మీరు వెళ్ళండి, నేను మీకు తోడై ఉంటాను. ఇది మాటలు. తర్వాత అంతకుముందు జరిగింది ఏది కూడా మాట్లాడలేదు ఆయన. ఆయన శాస్త్రుల గురించి కానీ, పరిస్థితుల గురించి కానీ, రోమా సైనికుల గురించి కానీ ఎవ్వరి గురించి ఒక మాట మాట్లాడలేదు. ఎందుకనంటే నీ గతము పునరుత్థానములో అది పాతిపెట్టబడ్డది. నీ యొక్క భవిష్యత్ అనేది పునరుత్థానంలో స్థిరపరచబడ్డది, అది ముందుకు కొనసాగుతుంది. కాబట్టి నీకు ఒక దిశ ఉంది, ఒక నిర్దేశం ఉంది. నేను బలపరిచేవాడు పునరుత్థానుడని యేసు. ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు అంటే దేవుని కుడిపార్శ్వమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు. అది ఆయన యొక్క ఆధిక్యతకు, ఆయన సర్వాధికారానికి సూచన. అటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క హెడ్ క్వార్టర్స్ని ఎక్కడ పెట్టాడంటే నీ హృదయంలో, నా హృదయంలో ఆయన మార్చుకున్నాడు. టుడే మనం ఎక్కడున్నాడు యేసు ప్రభు, పునరుత్థానుడని యేసు ఎక్కడున్నాడంటే నా హృదయంలో ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నా కొరకు ఆయన ఉన్నాడు అన్న ఒక స్థిర నిశ్చయంతో ఈ పునరుత్థాన దినాన్ని మనము సంభ్రమతోటి ఈ పునరుత్థాన దినాన్ని మనం ఆచరించుకుందాము. ఈ పునరుత్థాన దినంలో మనం జీవిస్తాము. మన జీవితాంతము ఆయన నిర్దేశించిన మార్గంలో నడిచి మన జీవితాలను సార్థకతలోనికి తీసుకొని వెళ్ళాలని మీ అందరికీ విన్నపం చేస్తూ, మనవి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాము. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ రిజరక్షన్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్.